గౌరీదేవి శివుని పట్టపురాణివే. ఘల్లు ఘల్లు నరావే శ్రీ గౌరీదేవి శివుని ముద్దుల గుమ్మవే. పట్టు చీర రవిక పెట్టెదా శ్రీ గౌరీదేవి పచ్చాని గాజులేసెదా. ఘల్లు ఘల్లు నరావే శ్రీ గౌరీదేవి శివుని పట్టపురాణివే. పసుపు పారాని పెట్టెదా శ్రీ గౌరీదేవి పచ్చాల హారమేసెదా. ఘల్లు ఘల్లు నరావే శ్రీ గౌరీదేవి శివుని ముద్దుల గుమ్మవే. నుదుట కుంకుమ పెట్టెదా శ్రీ గౌరీదేవి కాసుల హారమేసెదా. ఘల్లు ఘల్లు నరావే శ్రీ గౌరీదేవి శివుని ముద్దుల గుమ్మవే. ముదము తోడ నిన్ను కొలిచెదా శ్రీ గౌరీదేవి ముత్యాల హారమేసెదా. ఘల్లు ఘల్లు నరావే శ్రీ గౌరీదేవి శివుని ముద్దుల గుమ్మవే. సిగలోన పూలు పెట్టెదా శ్రీ గౌరీదేవి శిరసు వంచి దండమెట్టెదా. ఘల్లు ఘల్లు నరావే శ్రీ గౌరీదేవి శివుని పట్టపురాణివే. భాద్రపద బహుళ తదియ రోజున నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉండాలని పెళ్ళైన వారు, పెళ్ళి కాని అమ్మాయిలు మంచి భర్త లభించాలని, సద్గతులను పొందాలని ప్రత్యేకంగా ఉండ్రాళ్ళ తద్దిని ఆచరిస్తూ ఉంటారు. ఉండ్రాళ్ళ తద్ది భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే నోము ఉండ్రాళ్ళ తద్ది నోము. ఈ నోముకి మోదక తృతీయ అనే మరో పేరు కూడా ఉన్నది. ప్రత్యేకంగా ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడం చేత తద్ది అనుమాట మూడవ రోజు తదియ అనే అర్థంతో వాడబడినది కనుక తదియ ఉండ్రాళ్ళ తద్దిగా పిలువబడుతున్నది. పూర్వము ఒక రాజుకి 7 భార్యలు కలిగి ఉన్నా కూడా ఓ వేశ్య అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది. ఒకనాడు భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రాళ్ళ తద్ది అనే నోముని నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో, నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాళ్ళ తద్ది నోము చేయిస్తున్నావు. నేను ఒక వేశ్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యంగా చూస్తున్నావు. నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ళ తద్ది నోము జరుపుకోవటానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజు తన దగ్గరికి వచ్చిన సమయంలో అడిగింది చిత్రాంగి. రాజు అట్లే అని సరుకులను పంపిస్తాడు. చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేలుకొని అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమయం వరకు ఏమీ భుజించక ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యం పిండితో చేసిన ఉండ్రాలను చేసి 5 ఉండ్రాలను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో 5 ఉండ్రాలను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై ఇలా 5 ఏళ్ళు నిర్విఘ్నంగా నోము నోచుకొని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్ర అయిన ఆమె ఈ నోము ఫలంగా సద్గతిని పొందింది. ఉద్యాపన చేసుకునే ముందు రోజే 5 ముత్తైదువులకి బొట్టు పెట్టి నూరిన గోరింటాకు, కుంకుడు కాయలు, నలుగు, పసుపు, కుంకుమ ఇచ్చి ఉండ్రాళ్ళ తద్ది వాయనం అందుకోవడానికి రావాల్సిందిగా పిలుచుకోవాలి. ఇలా 5 సంవత్సరాల పాటు ఉండ్రాళ్ళ తద్ది చేసుకున్న తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన రోజు యథాశక్తి గౌరీదేవికి పూజ చేసుకొని ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టి వచ్చిన ముత్తైదువులకి అందరికీ పసుపు రాసి బొట్టు పెట్టి ఒక్కొక్కరికి 10 కుడుములను, చీర, బ్లౌజ్ పీస్, దక్షిణ తాంబూలాలతో వాయనం ఇవ్వవలెను. యథాశక్తి తాంబూలం వాయనం ఇవ్వచ్చు. వారితో అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును ముఖ్యంగా పెళ్లి కాని కన్యలు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలను పొందుతారని, మంచి భర్త లభిస్తాడని పురాణోక్తి. ఒక తమలపాకులో నూరిన గోరింటాకును గౌరీదేవి ముందు పెట్టి పూజ చేసి పూజ అయిపోయిన తర్వాత స్త్రీలు తమ చేతులకు పెట్టుకుంటే శుభం కలుగుతుంది, మంచి జరుగుతుంది.
ఆటల నోము అట్ల తద్ది, ఆటల నోము అట్ల తద్ది, ఆడపిల్లలు నోచే తద్ది, వేడుక మీరగ కోరిక తీరగ ఓ చెలియా నోచవే, జీవితమే పూచునే. ఆటల నోము అట్ల తద్ది, ఆడపిల్లలు నోచే తద్ది, వేడుక మీరగ కోరిక తీరగ ఓ చెలియా నోచవే, జీవితమే పూచునే. చందమామ కన్నా చాలా అందమైన మొగుడు, సన్నజాజి పొదల కన్నా చక్కనైన ఇల్లు. చందమామ కన్నా చాలా అందమైన మొగుడు, సన్నజాజి పొదల కన్నా చక్కనైన ఇల్లు. బంగారు బొమ్మకు కావాలే బావయ్య నేడే రావాలే, ఈ బంగారు బొమ్మకు కావాలే బావయ్య నేడే రావాలే. పన్నీరు జల్లేటి పబ్బాల కోసం నూతినతో తెలి, నీ మొగుడే గాబిలి, నీ మొగుడే గాబిలి. ఆటల నోము అట్ల తద్ది, ఆడపిల్లలు నోచే తద్ది, వేడుక మీరగ కోరిక తీరగ ఓ చెలియా నోచవే, జీవితమే పూతునే. గోరింటాకు పెట్టుకుంటే చేయి పండేనమ్మా, చేయి పండితే చేయి పట్టేవాడొస్తాడే. కమలపాకు వేసుకుంటే నోరు పండేనమ్మా, నోరు పండితే పండంటే మొగుడొస్తాడే. గోరింటాకు పెట్టుకుంటే చేయి పండేనమ్మా, కమలపాకు వేసుకుంటే నోరు పండేనమ్మా. నీ కన్నె వల్లపే పండాలి, ఆ పైన నీ ఒడి నిండాలి. నీ కన్నె వల్లపే పండాలి, ఆ పైన నీ ఒడి నిండాలి. నీ ఆశ ఆకాశమే తాకి రాగా, ఊయలపై ఊగవే కోయిలవై కూయవే, ఊయలపై ఊగవే కోయిలవై కూయవే. ఆటల నోము అట్ల తద్ది, ఆడపిల్లలు నోచే తద్ది, వేడుక మీరగ కోరిక తీరగ ఓ చెలియా నోచవే, జీవితమే పూతునే. త్రినేత్రరూపం నీలకంఠా, ఆనందతాండవ శివ శంకరా, లోకమంతా రక్షించు శంభో, భక్తుల హృదయము